టీఆర్ఎస్డి పార్టీ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈరోజే తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మీరు నచ్చిన సింబల్కి అప్లై చేయండి, మంగళవారం ఆఖరి తేదీ అని చెప్పడం జరిగింది. స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ఎన్నికల బరిలో ఉండడమే టీఆర్ఎస్డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఇటీవల కాలంలో భద్రాచలం నుంచి తోడం సీతక్క గారు టీఆర్ఎస్డి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. పినపాక నియోజకవర్గం నుంచి యూకే జ్యోతి గారు టీఆర్ఎస్డి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల నుండి పార్టీలో చేరిన సోదరీమణులు ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భద్రాచలం నుంచి తోడం సీతక్క యాక్టివ్గా పనిచేస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు తను కష్టపడితే భద్రాచలం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది. కాబట్టి ఈ సందర్భంగా తోడం సీతక్కకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూకే జ్యోతిని కూడా పినపాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాం. మరి అక్కడ జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడవలసిందిగా కోరుతున్నాం. అక్కడ కష్టపడి పనిచేస్తే పినపాక నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో మరో ఆదివాసీ బిడ్డ పూణెం సీతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ఆమె కూడా పినపాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాను. కాబట్టి రాజకీయాల్లో పోటీతత్వం అనేది ఉండాలి. తప్పనిసరిగా ప్రతి మహిళ రాజకీయాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అందులో భాగంగానే మహిళలకు 40% రిజర్వేషన్లు టీఆర్ఎస్డి పార్టీ కేటాయిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో 119 నియోజకవర్గాల్లో ఉన్న మన పార్టీ శ్రేణులందరూ కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను.